ఆంధ్రప్రదేశ్లోని 199 మంది సీనియర్ పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు లేఖ పంపారు. జూన్ 2024 నుండి పోస్టింగ్లు లేదా జీతాలు లేకుండా 199 మంది సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారన్నారు. ఈ 199 మంది అధికారుల్లో 4 ఐపీఎస్ అధికారులు, 4 నాన్ క్యాడర్ పోలీస్ సూపరింటెండెంట్లు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 119 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు. వారందరినీ వేకెన్సీ రిజర్వ్ జాబితాలో ఉంచారని, ఎటువంటి అధికారిక పోస్టింగ్లు, బాధ్యతలు, వేతనం లేకుండా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి ఏకపక్షంగా అటాచ్ చేశారని ఆరోపించారు.